రోహణేశ్వరి నీవు నా పాలిటి కల్పలత లోకమన అనుకూల దాంపత్యమిట్టు కదా ఉండవలేను లోనికి ధారధార సంప్రతుంబకు బంగారు పురుగుము గైకొను బ్రహ్మర్షతమా రాజ్యదానము పరిగ్రహింపమయ్యా. చంద్రతారార్కము నీవా చంద్రతారా రాజరిస్తిలక రాజరాజ్యముకు కిరీటమును ధరించి ఈ ధారుణ చక్రమెల్ల నిర్వక్రమగా పరిపాలింపుమయ్యా, నిర్వక్రమగా పరిపాలింపు. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగాక, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర, నీవిక్క నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వీడి పొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వమునక ఎచ్చటనే ఉండవలేను. పొమ్మవలదు. అటులే మహాత్మా, అటులే. సత్తమా సత్యకీర్తి రాజా, నీవింకా ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలం వెళ్ళబోతున్నయ్యా. రాజా, ఇన్ని నాళ్ళు చిలుకను అల్లారు ముద్దుగా పెంచి కడకు గండు పిల్లికి అప్పగించినట్టు నన్ను నీ కౌశలకు అప్పగించదవా రాజా? చిన్నతనంబు నుండి నన్ను చేరగది
ఇది వరకెన్నడు గుణనిధి సచికీర్తి ఇది వరకెన్నడు గుణనిధి చమదాటవు నాదు మాట ఈ అదనను గూడనా పలుకులా రసి ఈ కుసిక ప్రసూతికి ముదవదము ధరిల్పు దదము కలరే నిరుడాలు బలుతారే సమాగమ సుఖ నదులు మనకి జగానరే పూజలు కళాభిమానులు సిహెచ్ బ్రహ్మాజీ గారు తాడేపల్లిగూడి వాస్తవ్యులు కళాభిమానంతో ఆశ్రయిస్తూ 100 రూపాయలు కానుగా చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను. ఏమి ఈ ప్రేమ, ఏమి ఈ వాత్సల్యము! ఓరే హరిశ్చంద్ర, ఏమి నీ కపట నాటకములు! మరలా ఈ రాజ్యంలో చేజిక్కుందు అని చూస్తావా ఏమి? ఓరి మూర్ఖ సత్యకీర్తి, నీవు పోయి పురంబల అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవ సాటిపివాయము, కిరీటము భద్రపరచము. పట్టాభిషేక సమయమున మేము అలంకరించము. రాజ్యమునకు పోయి చాటిపివాయము పొమ్ము. ఇంకెక్కడి అలంకారము? ఈ హరిశ్చంద్రుని అయోధ్యకు అంతయు అంధకారమే కదా రాజా. సత్యకీర్తి, నీవింక నువ్వు కదలుతున్నావేమి? హరిశ్చంద్ర, మాకును చాలా ప్రొద్దుపోయినది. నీవును ఇక్కడ ఉండనవసరం లేదు. పొమ్ము. ఉండటము ఉండటము ఉండటము, ఇటు రమ్ము, ఇటు రమ్ము, ఇటు రమ్ము. హరిశ్చంద్ర, సింహాసనంపై కూర్చుండు రాజ్యం బేలు. మాకు గాని ఈ మణిభూషణములు మరి మీకెలానయ్యా? మీ నగలన్నయు మా ఆశ్రమం దిగవిడిచే పోవలేను. అదే మహాత్మా, తమ ఆశ్రమం అనే దిగవిడిచి వెళ్ళేది. అవురా, ఎందునూ ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడు? అవునవును, అంతటి సాత్వి అర్ధాంగి, అంతకు మించిన ప్రవృత్తి గల మంత్రి ప్రజలు, ఈతడు సత్యమే దైవమని, దైవమొక్కడే సత్యమని బాహ్యముగా కనబడుచున్నానయో అసత్యములని ఎరిగిన వాడి హరిశ్చంద్రుడు ఒకటి చేతనే నాడు సురసభలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములకు హరిషడ్వర్గములను జయించిన మానవుడు కదా నాకు బ్రహ్మతత అని వశిష్ఠులతో పందెము వేచి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని నేను మెలంగుచున్నాను.
ఈ రాజేంద్రుడు ఎందునో 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 చేజిక్కకున్నాడు. దేవ కన్యల మించిన అందాల రాశిగా నాచే సృష్టింపబడిన ఈ మాతంగ కన్యను కాదని ఈతడు కామమును జయించెను. లేనిపోని కోపము కల్పించుకుని వచ్చి శిరముపై తన్ని దుర్భాషలాడినను తన మృదుమధురమైన స్వరముతో నా మనస్సును జయించి నా పాదముల కంటి ప్రార్థించి ఈతడు క్రోధమును కూడా జయించెను. నవకంఠ భూమండలాధిప మగుడు దడగలిత నిరంతర నిజమైన పంక్యరహుండగు హరిశ్చంద్ర చక్రవర్తి తన రాజ్య సరస్సులను తృణప్రాయముగా దానము గావించి ఈతడు లోహమును కూడా జయించెను. మరి ఇక వీరి మట్టుటెట్లు, మరి ఇక వీరి మట్టుటెట్లు, మరి ఇక వీరి మట్టు స్ఫురించినది. హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమనినే గాని అలనాడు యజ్ఞార్థమై నాకిచ్చదనన్న సొమ్ము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావాలని ఇతను పట్టి పీడించుటకు ఓరి హరిశ్చంద్ర ఎంతటి మోసగాడవురా. మోసమా కాదా మరి? సత్యంబన్న నిప్పాటిదా పరవిత్తంబును పాయసంబుగ భుజం పంచుతువా కక్కిన కోటి కాసపడు దుర్బుద్ధులు ప్రశంసింతురే. మా రుణధనము ఎగవే మోవరించిదివిరా. మునీంద్ర, ఎక్కడదా రుణము? ఏమీ ఎక్కడిదా రుణంబ అసలు లేనే లేదా. ఏది మోహమెత్తి మా వంకంకేరి చూసి అనుమట్లే ఎట్లు నోరాడునా ఆ మాట్లాడునదేది ఓ కొనుము అది నాల్క కాటి దూలమ చిచి. ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తి అని ఎట్లాడురా లోకము. అలనాడు అక్కర యజ్ఞాతము దానమిచ్చినది రొక్కం బెక్కడ దాచినావురా. ఎక్కడ దాచిదివి? మునీంద్ర, మమ్మింత అన్యాయముగా బాధించడమేకు పాడియా మహాత్మా. ధరణి సర్వస్వము నీకే భారవోసి కట్టుబట్టలతో దత్తడబికి కైజబుల ఏగుతున్న బాతలను ఇంక లేని ఎప్పులు గట్ట చెల్లింపలగుడే. ఏమని వాగితివి? ఇంకొక మారటి కోత కోయము నీ నాలుక పీకించి గద్దలకు వేసెదరు. చేతగాని ఈవుల ముందేటెందులకు పిదప నీలాంటి తులువ కోతలు కూయటెందులకు. అలనాడు యజ్ఞార్థమై మేము యాచించగా నీ విచ్చదనన్న సొమ్ము అది మా సొమ్ము మేము అడుగుట లేని అప్పుల తలంగట్టుడయా. ఇప్పుడు గావిచ్చిన ఈ రాజ్యదానము కూడా ఆ లేని అప్పులలోనే పోయినదా ఏమి? మునీంద్ర,
కోపింపుకమయ్యా. నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్రగతి ఎందున్నాడను కదా మహాత్మా. మరిప్పుడు ఏమి చేయదు? ఒక్క మాసము గొడవ సంగినచు ఏ పాటుకైనా పడి మీ సొమ్ము చెల్లించుకుందని మహాత్మా. ఇంకా వదిలివేయు. హరిశ్చంద్ర, అలాగున చేయము. మొదటనే ఇట్లడుగుకొనినా ఎంత బాగుండేది. క్షమింపుమయ్యా. హరిశ్చంద్ర, మాకింకొక సందేహము బాధించుచున్నదోయి. ఏమది? నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నాపానాదుల కింద వేపరప మా రుణమెట్లు తీరగలదు? ఆహార వ్యవహారముల పట్ల మోమాటము పనికిరాదు. ఎప్పటికప్పుడే పుచ్చుకొని చుండినా మీకును మాకును సౌలభ్యముగాను కావున నీపై నిరువున నా ప్రియ శిష్యు నక్షత్రకును పంపెదను. శిష్య నక్షత్ర